శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడి కుంభ సంక్రమణం జరిగినటువంటి ఆ కుంభరాశి 7వ రాశి అవుతుంది. ఎందుకంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 7వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి 7వ స్థానములో 7వ స్థానములో కుజుడి సంచారంలో మార్పు జరిగింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 7వ స్థానములో కుజుడు యోగించడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. అయితే ఏ ఆస్పెక్ట్స్ లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో తెలుసుకుంటే అప్పుడు కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. 7వ స్థానంలో కుజుడి సంక్రమణం జరగటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయాలకే కలతలు పెరిగిపోతాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద స్థాయిలో ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకునే అవకాశం ఉంది. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే అవకాశం ఉంది. పరిస్థితి అర్థం చేసుకోలేక వాదోపవాదాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ మధ్యలో కుజుడు 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవ పడకూడదు. చిన్న విషయాలకి గోరంతలు కొండంతలు చేయకూడదు. లైఫ్ పార్ట్నర్ పేరెంట్స్ గురించిన విషయాలు తీసుకురాకూడదు. లైఫ్ పార్ట్నర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకురాకూడదు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకురాకూడదు. వీటిలో ఏవి డిస్కషన్ లో తీసుకొచ్చినా సరే గోరంతలు కొండంతలు అయిపోయే అవకాశం ఉంది. చిన్న విషయాలకే గొడవలు తారాస్థాయికి వెళ్ళిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఒకళ్ళకొకళ్ళు ఇగోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాదోపవాదాలు పెంచుకుంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ సమయంలో ఇగో పక్కన పెట్టండి. సింహరాశి అంటేనే వాళ్ళు ఎక్కువ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళుగా ఉంటారు. కానీ ప్రస్తుతం కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యే సమయం కాబట్టి మీకు ఎంత ఇగో ఉన్నా సరే ఆ ఇగో పక్కన పెట్టి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు మీరే తగ్గే ప్రయత్నం చేస్తే 7వ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే సింహరాశి వాళ్ళు ఒకరి మధ్య ఒకరికి సహకారం కూడా తగ్గింపజేసుకుంటారు. ఇంట్లో పిల్లల పరంగా గాని పనుల పరంగా గాని అవసరమైన సహకారాన్ని ఒకరికొకరు అందించుకోరు. దానివల్ల కూడా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా పనుల్లో సహకారం చేసుకోండి. పిల్లలకు సంబంధించిన పనుల్లో ఒకరికొకరు అన్నట్లుగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. ఎందుకంటే చిన్న విషయాన్నే బాగా దూరం అయిపోయే వరకు చేజేతులా కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానం అంటే అది మారక స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదర సంబంధిత నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు బయట ఫుడ్ తగ్గించే ప్రయత్నం చేయండి. ఉదర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఎక్కువసేపు రాత్రిపూట సెల్లు చూడకూడదు, నేత్ర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కారణం లేకుండా బంధువులతో మిత్రులతో గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ గొడవలు తగ్గించుకోవాలి. బంధువులతో మిత్రులతో తక్కువ మాట్లాడాలి, చిరునవ్వుతో మౌనంగా ఉంటూ మాట్లాడాలి. అప్పుడే ఆ వైరం రాకుండా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా మనోవ్యాకులత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మనోవ్యాకులత తల్లిదండ్రులకు రాకుండా వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి. గొడవలేవి మీ తల్లిదండ్రులకు చెప్పకండి. చెబితే వాళ్ళకి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సర్దుకుపోయే గుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సప్తమంలో కుజుడి సంచారం ఉంది అంటే సర్దుకుపోయే లక్షణం వెంటనే రావాలి, లేకపోతే ఉద్రేకాలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఈ సర్దుకుపోయే లక్షణంతో ఇగో పక్కన పెట్టి కుజుడి పరిహారం చేసుకుంటే సప్తమ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా 12 రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి.
ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి, సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.